మార్నింగ్ చిల్డ్రన్స్. హౌ ఆర్ యూ చిల్డ్రన్స్? బాగున్నారా? ఓకే, ప్రీవియస్ క్లాసులు మీరు బాగా ఫాలో అప్ అవుతున్నారు అనుకుంటున్నాను. చెప్పిన క్లాసులన్నీ వినడమే కాకుండా దాన్ని అర్థం చేసుకుని ఏ రోజుకి ఆ రోజు అప్డేట్లో మీరు ఉండాలమ్మా. ఎప్పుడు చెప్పినప్పుడు మనం చదువుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండాలమ్మా. అలాగే మనం క్లాస్లో ఇంచుమించుగా సిలబస్ అంతా కూడా మీకు నేను నోట్స్ రాయించేసాను. కాబట్టి ఎప్పుడు చెప్తున్నటువంటి ఆ నోట్స్ మీరు ఏం చేస్తారంటే చదువుకుని ఒక 2 క్వశ్చన్స్ లేదా వన్ క్వశ్చన్ అయినా సరే పర్వాలేదమ్మా, రోజు ఒక క్వశ్చన్ చదువుకుని రాయండి. ఇప్పటివరకు మనకి ఎన్ని లెసన్స్ అని 4 లెసన్స్ కంప్లీట్ అని వేళ 5 లెసన్స్ చెప్పుకున్నాం, 5th లెసన్ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ 4 లెసన్స్లోని కూడా ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుని రాసుకోవడం చదువుకోవడం చేయాలి. అలాగే భాషకి బర్త్ అంటే వ్యాకరణ కూడా మీరు ఏం చేయాలంటే తరువుగా చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఈ బ్యాచ్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయమ్మా. అర్థమవుతుందా? దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్స్ ఉంటాయని అది మనం దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండి మనం కష్టపడి చదువుకోవాలి. ఎందుకంటే సమయం కూడా మనకి సరిపోవట్లేదు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ఈ లాక్డౌన్ వేళలో మనం ఇంటి దగ్గర 50% కనీసం 50% మనం చదువు మీద దృష్టి పెట్టుకోవాలి. 50 నెక్స్ట్ 70-80 వరకు కూడా పర్వాలేదు. ఎందుకంటే మనకి ఖాళీ సమయమే కదమ్మా ఇదంతా కూడాను. ఇంట్లో ఉండి చక్కగా హిందీ ఒక్కటే కదా, అన్ని సబ్జెక్టులు కూడా మీరు సమయపాలన అంటే టైం టేబుల్ కరెక్ట్గా వేసుకుని చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకేనమ్మా? ఇప్పుడు మనం 5th లెసన్లోకి వెళ్దాం. ఓకేనా? చూడండి, लोकगीत का अर्थ क्या है? लोकगीत माने समाज में रहने वाले लोग अपने काम करने के लिए आह्लाद के लिए गाना गाते हैं ना, इसे लोकगीत कहलाते हैं. మన సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాయ కష్టం చేసుకుని పనిపాట్లు చేసుకుని బతికే వాళ్ళు వాళ్ళ యొక్క మనసుకి ఎంటర్టైన్మెంట్ కోసం పాటలు పాడుకుంటూ పని చేసుకుంటారు. దాన్నే లోకగీత్ అంటారు. లేదా లోకగీత్ కు దోసా అర్థ క్యా హై? లోకగీత్ కా దోసా అర్థ జానపద గీతం. తెలుగు మే జానపద గీతాలు. ఓకేనమ్మా? ఇదనమాట. లోకగీత్ కవి కా నామ్ క్యా హై? లేఖక్ కా నామ్ క్యా హై? लेखक का नाम, लेखक माने राइटर. लोकगीत कैसा पाठ है? लोकगीत एक निबंध पाठ है. लोकगीत कैसा पाठ है? एक निबंध पाठ है. इसी निबंध का लेखक का नाम क्या है? लेखक का नाम भगवती शरण उपाध्याय. लोकगीत लेखक का नाम क्या है? भगवती शरण उपाध्याय. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఉన్మీకీకరణ చూద్దాం. ఉన్మీకీకరణ అంటే ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పానమ్మా. ఉన్మీకీకరణ అంటే మనకి తెలియని పద్యం ఇస్తారు, నోట్స్ టెక్స్ట్ బుక్లో ఇస్తారు. అదే మనకి పబ్లిక్లో కానీ ఎస్ఏ 1 దగ్గర నుంచి మీకు వస్తూ ఉంటాయి. 4 ప్యాసేజ్ ఇస్తాడు, 4 ఇస్తాడు మీకు. అందులో మొత్తం 2 పోయమ్స్ 2 ప్రోస్ ఇస్తాడు, మొత్తం 4 ఇస్తాడు. 4లో అపటిత్తు ఒకటి, పట్టిత్తు ఒకటి, అపటిత్తు పద్యం, పట్టిత్తు పద్యం, అపటిత్తు గద్యం, పట్టిత్తు గద్యం, ఇలా మనకి ఇస్తూ ఉంటారు. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ఇటువంటి మనం అన్ని చదువుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట. దొరుకుతుందమ్మా? చూడండి, ఉన్మీకీకరణ. मेहंदी है रचने वाली, हाथों में गहरी डाली, कहे सकियाम अब खलियाम, हाथों की खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियां खिलने वाले है, मिलने वाले है. మరి చూద్దాం చూడమ్మా. మెహందీ హై రచనే వాली, हाथों में गहरी डाली, कही सखियों अब खलियां, हाथों में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियों मिलने वाले है. చూడమ్మా, ఇక్కడ ఇప్పుడు మళ్ళీ దీనికి మీనింగ్ చెప్పుకుందాం. చూడండి, మెహందీ హై రచనే వాली. మెహందీ మానే తెలుగు మే గోరింటాకు. రచనే వాలే హై. రచన అంటే మనం పెట్టుకుంటాం, అంటే చేతి మీద మనం పెట్టుకుంటాం. రహనే వాలి, హాతో మే గహరీ లాలి. చూడప్పుడు రెడ్ పెన్తో సైన్ చేస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు? రచన అంటాం. బ్లూ పెన్తో సైన్ చేస్తే రచన. ఇలాగే గోరింటాకు కూడా మనం చేతిలో రచనలాగా పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు హాతో మే గహరీ లాలి. గహరీ అంటే డీప్, లోపల కంట. లాలి మన రెడ్డిష్గా. గోరింటాకు యొక్క లక్షణం ఏంటి? అది పెట్టుకున్నప్పుడు మన చేతులు లోపల కంట చచ్చుకుపోయి ఎర్రదనాన్ని ఇస్తుందట మనకి. కహే సకియాం అబ్ ఖలియాం,
మనం అందరం కూడా ఆ గోరింటాకులు పెట్టుకున్నప్పుడు మనం అందరం కూడా మొగ్గల్లాగా పువ్వుల్లాగా మనం విచ్చుకుంటూ ఉంటామంట. హాతో మే మిల్నే వాలి హై ఖిల్నే వాలి హై. చేతులంట, ఆ చేతులు ఎలా ఉంటాయంట, అబ్బా ఎంత వికసించిపోతూ పువ్వుల్లాగా పుష్పాల్లాగా వికసించిపోతూ ఉంటాయట హ్యాండ్స్ అన్నీ కూడా. తేరే మన్కో జీవన్కో, మన యొక్క మనసు మన యొక్క జీవితంలో నయి ఖుషియోం మిల్నే వాలి హై. కొత్త కొత్త నవ్వులు వికసిస్తూ ఉంటాయి మన మొహంలో. గోరింటాకు చేతులు పెట్టుకున్నప్పుడు ఆ యొక్క చేతులు ఎర్రగా పువ్వుల్లాగా వికసిస్తున్నప్పుడు మన యొక్క మొహాల్లో ఎలా ఉంటుందట, నవ్వులు వికసించిపోతూ కొత్త కొత్త నవ్వులన్నీ వస్తూ ఉంటాయని ఈ పద్యం యొక్క అర్థం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడమ్మా. हाथों में क्या रचना वाली है? हाथों में क्या रचने वाली है? हाथों में मेहंदी रखने वाले हैं. हाथों में మెహందీ రహనే వాళ్ళకి. ఇది ఆన్సర్. మెహందీ మానే గోరింటాకు. చేతిలో మనం ఎటువంటి రచన పెన్నులతోటి పెన్నులతోటిని పెన్సిల్తోటి దిద్దుకుంటామా? నో, దిద్దుకోం. కానీ దేంతో పెట్టుకుంటాం మనం? చేతులు దేంతో రచన చేస్తాం మనం? గోరింటాకుతో రచనలు చేసుకుంటాం. చక్కగా పేర్లు రాసుకుంటాం, మన పేర్లు రాసుకుంటాము. షార్ట్ కట్లో మన పేర్లు ఉన్నటువంటి షార్ట్ కట్ వర్డ్స్ లెటర్స్ రాసుకుంటాము. లేదంటే మనకు నచ్చిన డిజైన్ పెట్టుకుంటాము, మనకు నచ్చిన పుష్పాలు వేసుకుంటాం చేతుల మీద. అప్పుడు మన చేతులు అలా వికసిస్తూ ఉంటాయి. చూడండి అమ్మా, హాథోं में क्या रचने वाली है? हाथों में मेहंदी रचने वाली है. ओके, सेकंड क्वेश्चन చూడమ్మా. इस तरह के गीतों को क्या 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 कहा जाता है? इस तरह के गीतों को, ఈ విధంగా పాడే పాటలను మనం ఏమంటామట? లోకగీత్ అంటామట. आंसर ఏంటమ్మా? इस तरह के गीतों को क्या कहा जाता है? इस तरह को गीतों को लोकगीत कहा जाता है. लोकगीत అని అందరూ అంటూ ఉంటారు కదా. నెక్స్ట్ లోకగీత ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. किन किन సందర్భం में लोकगीत गाए जाते हैं? మనం ఏ ఏ సందర్భాల్లో లోకగీత పాటలు పాడుకుంటామట? त्योहारों और विशेष अवसरों पर. त्योहारों में फेस्टिवल्स अప్పుడు विशेष हमारे घर में एक फंक्शन होता है ना, एनी फंक्शन, इसको गाने गाते हैं. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు, లేదంటే మన యొక్క దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క పాటలు మనం పాడుకుంటూ ఉంటాం. దీనినే మనం లోకగీత్ అని అంటూ ఉంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ చూద్దాం. ఉద్దేశ్. छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना, भाषा के मनोरंजक रूप से छात्रों की अभिरुचियों की दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोकगीत के सृजन के लिए प्रेरित करना इस पाठ का उद्देश्य है. ప్రతి లెసన్ నుంచి కూడా మనం ఉద్దేశం తీసుకుంటున్నామా? ప్రోజ్లో తీసుకుంటున్నాం, పోయిటరీలో తీసుకుంటున్నాం, అలాగే లేఖక్ అంటే ఏంటమ్మా? ప్యాసేజీల రూపంలో కూడా మనం రాయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఇవి మనకి ఎలా ఉంటాయంటే, బచ్చోంకి నిబంధ లిఖనేకి ప్రేరణ దేతే హుయే. పిల్లలు ఎప్పుడైనా సరే ఇన్స్పిరేషన్ అవ్వాలంటే దేని ద్వారా ఇన్స్పిరేషన్ అవ్వాలట? ఈ యొక్క ప్యాసేజీల ద్వారా కూడా పిల్లలు చక్కగా నిబంధనల రూపంలో రాయగలరు. నిబంధన చేసేసి అపనా చూడమ్మా. అవగత్ కరానా అంటే దాని మీద ఒక అవగాహన అనేది పిల్లలకి ఏర్పడాలి. ఆ భాషకి మనోరంజన్ రూప్సే, పిల్లలకి భాష పట్ల ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఏదో రాయాలి, చక్కగా ఓన్గా సెంటెన్సెస్ రాయాలి. ఆ సెంటెన్సెస్లో కొన్ని మిస్టేక్స్ వచ్చినా రాయడం పిల్లలకు అలవాటు అవ్వడం కోసం మనకి కవి గారు దీన్ని ఉద్దేశించి పిల్లలకి ఈ విధంగా అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిబంధన పాఠాలు కూడా మనకు పెట్టారమ్మా. నెక్స్ట్ छात्रों की अभिरुचियों के, పిల్లల యొక్క ఇంట్రెస్ట్. అభిరుచి మానే ఇచ్చా మానే ఇంట్రెస్ట్. పిల్లలకి భాష పట్ల ఇష్టము, అలాగే దక్షతాओं సాత్ సాత్ ఉన్కా సర్వాంగీణ వికాస్. పిల్లలకు ఒక పట్టుదల, ఒక బద్ధత, మనం నేర్చుకోవాలి, మనం రాయాలి అనేటువంటి పిల్లలకి ఆ యొక్క ఇంట్రెస్ట్ కలిగేలాగా, అలాగే సర్వాంగీణ వికాస్ అన్నింటి పట్ల. హిందీ భాషతోటి ఏదైనా రాయొచ్చు. ఒక గాంధీ మహాత్ముడు గురించి కానీ, అబ్దుల్ కలాం గారి గురించి కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కానీ, లేదంటే మన యొక్క పాఠశాల గురించి కానీ అమ్మా, ఇలాగ మనం ఏదైనా రాయాలంటే ఫస్ట్ మనకి భాష పట్ల పట్టు కావాలి. భాష పట్ల పట్టు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం రాయగలమని కవి గారు చెప్తున్నారు. नेक्स्ट और लोकगीत सृजन के लिए प्रेरित करना इस पाठ का उद्देश्य है. ఈ విధంగా పిల్లల్లో ఈ విధంగా లోకగీత్ అనేది అంటే లోకగీత్ అంటే ఏం చెప్పుకున్నాము మనం ఇప్పుడు? లోకగీత్ అంటే జానపద గీతాలు. ప్రతిదీ మనకు అన్నిటి ఒక చదువులోనే కదా, ఆటలో ముందుండాలి, పాటల్లో ముందుండాలి.
అలాగే భాషణ్ స్పీచ్ చూడడంలో ముందుండాలి, అలాగే చిత్రలేఖనంలో ముందుండాలి. అన్ని కళలు మనలో ఉండాలి. సర్వాంగీణ వికాసం అంటే ఏంటమ్మా, అన్ని కళలు మనలో ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి అంటే లోకగీతను మనం తీసుకోవాలని కవి చెప్తున్నారు. నెక్స్ట్ విधा विशेष, అసలు ఈ పాఠం యొక్క పద్ధతి అంటే लोकगीत निबंध पाठ है। लोकगीत कैसा पाठ है? लोकगीत निबंध पाठ है। निबंध का अर्थ है, निबंध का अर्थ है क्या अर्थ है? बांधना सुंदर और उचित शब्दों के द्वारा भाषाओं की प्रस्तुति की निबंध है। అంటే పిల్లలకి బాగా అర్థమయ్యేటట్లుగా అందమైనటువంటి చేతి వ్రాతతో, ఎక్కడ ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు లేకుండా సరళీకృతమైనటువంటి అక్షరాలతో పిల్లలకి బాగా వచ్చేలాగా ప్రస్తుతం జరిగేటువంటి సంఘర్షణలన్నీ కూడా మనం ఇందులో రాయొచ్చు. इस रामचंद्र शुक्ला के अनुसार निबंध सदस्य की कसौटी है। అలాగే ఇంకా ఏమంటాడు ఇక్కడ, రామచంద్ర శుక్లాజీకి అనుసార్ నిబంధ గద్యకి కసౌటి హై. గద్యం అనే లేఖకు నుంచి ఈ పాఠాన్ని తీసుకున్నారు. ఎవరు తీసుకొచ్చారో మన రామచంద్ర శుక్లా దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఓకేనమ్మా. నెక్స్ట్ లేఖక పరిచయం, కవి పరిచయం చూడమ్మా. भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार है। ఈ భగవతి శరణ్ ఉపాధ్యాయ గారు హిందీ సాహిత్యకే సుపరిచితులు, హిందీ సాహిత్యానికే सुपरिचित అంటే పరిచయస్తులు అనమాట, रचनाकार है। इनका जन्म सन 1910 में हुआ। हाँ, भगवत शरण उपाध्याय का जन्म कब हुआ? भगवत शरण उपाध्याय का जन्म 1910 में हुआ। 1910 లో ఈయన పుట్టారు. इन्होंने कहानी, कविता, रिपोर्टेज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है। ఇంకా ఈయన ఏమేమి చేశారట? इन्होंने कहानी, స్టోరీస్, అలాగే కవిత, పోయట్రీస్, అలాగే రిపోర్చర్ అంటే రిపోర్చర్ అంటే ఏంటమ్మా, రిపోర్ట్స్ అని ఉంటారు, రిపోర్టర్స్ ఉంటారు, అలా రిపోర్టర్స్ రాయడం కింద. అలాగే నిబంధమనే ప్యాసేజ్ और बाल साहित्य, పిల్లల యొక్క మనోవికాసానికి సాహిత్యానికి సంబంధించినటువంటి కవి अपनी విశేష ఛాప్ छोड़ी है। ఈ విధంగా ఆయన ఎంతగానో ప్రాముఖ్యమైనటువంటి పిల్లల మనసును దోచేటువంటి గొప్ప రైటరు. ఓకేనా. నెక్స్ట్ విశ్వ సాహిత్య की रूपरेखा, कालिदास का भारत टुडा, आम, गंगा, गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं हैं। इन रचना ఏమంటే చూద్దాం చూడండి ఒక్కసారి. विश्व साहित्य की रूपरेखा, विश्व साहित्य की रूपरेखा और कालिदास का भारत, नेक्स्ट इंकोटी ఏంటమ్మా, भारत टूंडा आम, नेक्स्ट गंगा गोदावरी आदि इनकी प्रमुख रचनाएं. అర్థమవుతుంది కదా అందరికీ. నెక్స్ట్ చూడమ్మా పేజ్ నెంబర్ 24, చూడమ్మా. విషయ ప్రవేశ్, అసలు విషయం ఏమిటి, ఈ లెసన్లో ఉన్నటువంటి విషయం ఏమిటి? हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है। మన యొక్క సమాజంలో, మన సంస్కృతి సంప్రదాయంలో సంగీతానికి, అలాగే ఇంకేంటి దేనికి, లోకగీత్కి, జానపద గీతాలకి సంగీతానికి విడదీయరాని సంబంధం ఉంది. అటూట్ అంటే విడదీయరాని సంబంధం ఉంది. ओके, मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है। అసలు మనోరంజన్ की दुनिया में, మనోరంజన్ మన ఎంటర్టైన్మెంట్, మన ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోనే చాలా మందికి చాలా విశేషమైనటువంటి స్థానం ఉంది. ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఒక గంట చదువుకుంటే ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాం, 2 అవర్స్ వర్క్ చేస్తే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాం. ఇదంతా ఎంటర్టైన్మెంటే కదా. ఆ టైంలో మనం ఏ సంగీతం వినడము, లేకపోతే ఏదైనా బుక్ రీడ్ చేసుకోవడము, లేకపోతే చక్కగా వెళ్ళి కాసేపు గార్డెన్లో కూర్చోవడము, ఇలా చేస్తూ ఉంటాం. అంటే ఎంటర్టైన్మెంట్స్ అనేవి చాలా రకాల్లో ఉంటాయి. ఇదే ఎంటర్టైన్మెంట్ గురించి గొప్ప స్థానం ఉంది ప్రపంచంలో అని చెప్తున్నారు. చూడండి నెక్స్ట్, गीत संगीत के बिना हमारा मन रसों में నీరస్ हो जाता है। మనకి సంగీతం కానీ అలాగే పాటలు కానీ లేకపోతే మన మనసు నీరసించిపోతుంది. మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒక రాగం తీస్తూ ఉంటాం, ఏదో ఒక పాట పాడుకుంటూ ఉంటాం. అలా లేకపోతే మన లైఫ్ ఎలాంటి నీరసించిపోతూ ఉంటుంది. నెక్స్ట్, प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है।
ప్రస్తుతం మనం చదువుకున్నటువంటి లెసన్లో ఎలా ఉందంటే భారతీయ లోకగీత్, భారతదేశంలో ఉన్నటువంటి జానపద కళాకారులు అందరూ కూడా వాళ్ళ గురించి వర్ణించడంలో ఎంతో అందాన్ని కూడా మనకు తెచ్చిపెడుతుంది. అటువంటిది కూడా మనం చదువుకుంటూ ఉంటున్నాం అని విషయ ప్రవేశం ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి లెసన్లోకి రండమ్మా. लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता शास्त्रीय संगीत से भिन्न है. ఈ లోకగీత్ అనేది మనకి సంగీతంతో కానీ సాహిత్యంతో కానీ శాస్త్రీయ సంగీతంతో కానీ కర్ణాటక దేనితోటి కూడా దీనికి సంబంధం ఉండదు. లోకగీత్ సీదే జనతాకే సంగీత్ హై. లోకగీత్ అనేది ఒక సాధారణమైనటువంటి ప్రజలు పాడుకునేటువంటి పాటలు. घर गांव और नगर की जनता के गीत है. గ్రామాల్లోని నగరాల్లోని ఉండే ప్రజలందరూ కూడా ఈ పాటలు ఈ యొక్క సంగీతాన్ని పాడుకుంటూ ఉంటారు. इनके लिए साधना की जरूरत नहीं है. దీనికి ప్రాక్టీస్ ఏమీ అవసరం లేదు. సంగీతానికి ప్రాక్టీస్ చేయాలి దానికి, కానీ దీనికి ప్రాక్టీస్ అవసరం లేదు. त्योहारों और विशेष अवसरों पर वे गाए जाते हैं. మన ఇళ్లలో చేసిన పండుగలకి, మన ఫంక్షన్లకి, అలాగే ఉత్సవాలు, దేవాలయాల్లో ఉత్సవాలకి ఈ లోకగీత్ అనే పాటలు మనం పాడుకుంటూ ఉంటారు. మన వాళ్ళందరూ పాడుతూ ఉంటారు. అప్పుడు చాలా విశేషంగా ఉంటుంది. సదా సేవే గాయే జాతే తరహో, అందరూ కూడా ఈ పాటలు పాడుతూ ఉంటారు. और इनके रचने वाले ही अधिकतर गांवों के लोग ही है. ఎక్కువగా ఈ పాటలు పాడే వాళ్ళు గ్రామాల్లోనే నివసిస్తూ ఉంటారు. स्त्रियों ने भी इनकी रचना की विशेष भाग लिया है. ఎక్కువగా ఆడవాళ్ళకి పాటలు ఎక్కువగా పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు. से गीत बजों की मदद के बिना ही या साधारण ढोलक, झांझ, करताल, बंसूरी आदि की मदद से गाए जाते हैं. దీనికి పర్టికులర్గా ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేదు. మనం వేసే చప్పట్ల ద్వారా కానీ, మన దగ్గర ఉండేటువంటి డోలకు డప్పుల ద్వారా కానీ, అలాగే మన దగ్గర ఉండేటువంటి బంసూరి అంటే మేదరవాడును వేసేటువంటి ఆటలు ఉంటాయి కదా, మా ఆటలతో కానీ మనకి సహాయం చేస్తాయి పాటలు పాడుకోవడానికి. నెక్స్ట్ స్టేజ్ చూద్దాం. एक समय का अब शास्त्रीय संगीत के सामने इनके हे समझ समझा जाता था. ఒకనొక సమయంలో సంగీతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత దీని లోకగీతానికి లేదు. లోకగీతం అంటే చాలా హేళనగా చూసేవారు. आज तक इनकी बड़ी उपेक्षा की जाती थी. पर इधर साधारण जनता की ओर की लोगों की नजर फिरी है. కానీ ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఈ లోకగీతాల మీద కూడా పడుతూ ఉన్నారు. దీని ద్వారా కూడా మంచి సాహిత్యం నేర్చుకున్నారు. దీని ద్వారా కూడా ప్రజలందరూ కూడా చక్కగా ఇన్స్పిరేషన్ అవుతున్నారు. దీన్ని కూడా ఎక్కువగా గౌరవిస్తున్నారు. సాహిత్య और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है. ఇప్పుడు అంతేకాకుండా సమాజంలో గొప్ప చేంజ్ వచ్చింది. అలాగే సాహిత్యంలోనూ అలాగే సంగీతంలోనూ కూడా చాలా మార్పులు వచ్చాయి. अनेक लोगों की विविध बोलियों के लोग साहित्य और लोकगीतों के संग्रह के खमरबंदी है. చాలా మంది ప్రజలు సంగీతానికి సాహిత్యానికి ఎలా అయితే దానికి ఎలా అయితే అట్రాక్షన్ అవుతున్నారో ఈ లోకగీతానికి కూడా అట్రాక్షన్ అవుతున్నారు ప్రజలందరూ కూడా. అలాగే ఇంకేం చెప్తున్నారు చూడండి. यह इस देश के आदिवासियों की संगीत है. అలాగే మన దేశంలో ఆదివాసుల సంగీతం ఉండేది. और मध्य प्रदेश की दक्कन छोटा नागपुर में गोंड खांडा भील गंधन आदि फैले हुए हैं. ఇది ఈ యొక్క లోకగీత పాటలు ఒక్క చోటే ఉండట్లేదు. చాలా వివిధ రాష్ట్రాల్లో వివిధ శాఖల్లో కూడా ఈ పాటలు పాడుకుంటూ ఉంటున్నారు. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. అలాగే ఈ పాటలు పాడేవాళ్ళు ఎక్కువ మంది గ్రూపులుగా డివైడ్ అయిపోతూ ఉంటారు. గ్రూపులతో పాడేటప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. నెక్స్ట్ 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ का एक दूसरे जवाब में गाते हैं. అలాగే 20-20 మెంబర్స్ లేదా 30-30 మెంబర్స్. అలాగే ఆద్మియం और औरतों అంటే జెంట్స్ అండ్ లేడీస్ వీళ్ళు కూడా గ్రూపులుగా డివైడ్ అయిపోయి జెంట్స్ పాట పాడుతుంటే దానికి ఆన్సర్గా ఆడవాళ్ళు వేరొక పాట పాడుతూ ఉంటారు. క్వశ్చన్ ఒక రూపంలో ఉంటుంది పాట, ఆన్సర్ ఒక రూపంలో ఉంటుంది. ఈ విధంగా ఎంతో ఎంటర్టైన్మెంట్గా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా ఎంతో ఎంటర్టైన్మెంట్గా పాడుతూ ఉంటారు. పహాడియంకి అప్నే అప్నే గీత్ హై. అలాగే పహాడియం అంటే పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాటను ఓన్గా పాడుకుంటారు.
उनके अपने अपने भिन्न भिन्न रूप होते हुए अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है। శాస్త్రీయమే కాకుండా అశాస్త్రీయంగా కూడా పాటలు పాడేస్తూ ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు పాడేస్తుంటారు. అది అది ఎలా ఉంటుంది, మనం చోటు వినేవాళ్ళకి ఓ ఇది ఒక స్టైలు, ఇలా పాడడం ఒక స్టైల్ అనుకుంటాం మనం. అలాగా ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడో దూర దూరంలో ఉన్న ప్రాంతాలందరూ కూడా పాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ చూడమ్మా, गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी बंदियां उनका अलग नाम है. అలాగే ఎవరు యొక్క ఏరియాలో వాళ్ళు, ఎవరి యొక్క ప్రాంతాల్లో వాళ్ళు నివసించే వాళ్ళు రకరకాలుగా పాడుకుంటారు, డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ చూడమ్మా, वास्तविक लोकगीत देशों के गांव में देहांतों के इनमें है. దేహాంత అన్నా కూడా గ్రామాల్లోకి వస్తున్నాం, దేహాంత అన్నా కూడా గ్రామమే. చూడండి, ఎక్కడో నిజానికి ఎక్కడో లోకగీత్ అనే పాటలు దేశం నలుమూలల నుంచి కూడా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా పాడుతూ ఉంటారు. ఇంకే సంబంధ దేహానికి జనతామే హై. దీని యొక్క సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం గ్రామాల్లో నివసించే ప్రజల దగ్గర నుంచే ఇది వస్తూ ఉంటుంది. బడి జామ్ చేతే జహోతే హై, చాలామంది దీన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇన్మే చైతా, బజరీ, బారహమాసా, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों के गाए जाते हैं. మొత్తం ఈ పాటలు అప్పుడు పాడాలి ఇప్పుడు పాడాలి ఏమీ సందిగ్ధత లేదు. మొత్తం 12 మాసం అంటే మొత్తం 12 నెలలు కూడా ఈ పాటలు పాడుకోవచ్చు. ఎక్కువగా శ్రావణ మాసం మొదలుకొని, అంటే తెలుగు నెలలు ఉన్నాయి కదా, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము ఉన్నాయి కదా, అక్కడి నుంచి చూసుకుంటే శ్రావణ మాసం మొదలుకొని చివరి ఎప్పటివరకు పాల్గొన మాసం వరకు కూడా ఈ పాటలు పాడుకుంటూ ఉండొచ్చు. అలాగే ఇంకా ఎక్కడెక్కడ పాడుతూ ఉంటారంట, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार की पश्चिमी जिलों में, అంటే ఈ యొక్క 3 రాష్ట్రాల్లోని తూర్పు దిశల్లోని और बिहार में పశ్చిమి జిలో మే, అంటే బీహార్ అనే చోట పశ్చిమి అంటే వెస్ట్ డిస్ట్రిక్ట్స్లోని అవి పాడుకుంటూ ఉంటారన్నమాట. నెక్స్ట్ చూడండమ్మా, బావుల్ ఆరు భారతీయ బెంగాల్, అలాగే చూడండి ఇక్కడ బంగాల్కే లోకగీత్ హై. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి బెంగాలీ రాష్ట్రాలు ఉన్నాయి కదా, అన్ని చోట్ల కూడా ఇవి పాడుతూ ఉంటారట. पंजाब में महिया आदि इसी प्रकार के है. हरि, रांझा, मोहनी, महावीर संबंधी गीत पंजाबी में और डोला, मरु आदि के गीत रचना वाले आदि बड़े छाव के जाया गाया है. ఈ యొక్క పాటలు ఎలా పాడుతూ ఉంటారంటే చక్కగా ఎవరి యొక్క ప్రాంతాల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఒక చోట డోలకు పెట్టి పాడితే ఇంకొక చోట ఫ్లూట్ పెట్టి వాయిస్తూ ఉంటారు, ఒక చోట డోల్ మారు కొడుతూ ఒక చోట తీన్ మారు కొడుతూ ఉంటారు. మనకు చూడండి దసరా అలాగే వినాయక చవితి ఉత్సవాలు మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అవన్నీ మన చెవులు చాలా గరుపాటు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అయినా మనం అందరం హ్యాపీగా చూస్తూ ఉంటాం. గణపతి నవరాత్రుల్లో, దేవి నవరాత్రుల్లో మనం చూస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ కూడా ఎంతో చక్కగా పాడే పాటలు అని చెప్తూ ఉన్నారు. इन देहती गीतों के रचयिता कोरी कल्पना की इतना मान के देकर अपने गीतों को विषय रोजमार्ग के बहाने जीवन से लेते हैं, जिसमें सीधे धर्म को छू लेते हैं. इनके राग की సాధారణత, ఈ పాటల్లో ఎంతో ధర్మాన్ని ఉట్టుపొడిచినట్లు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా లోకంలో ఉన్నటువంటి తీరు అంతా కూడా ఈ పాటల్లోని మనకు కనిపిస్తూ ఉంటుంది. పాటలు వినడానికి ఎంతో ఇంట్రెస్ట్గా మనకి అనిపిస్తూ ఉంటుంది. पीलू, सरंगा, दुर्गा, सावन, सोरठ आदि कहरवा, बिहार, दोबिया आदि देहांत के बहुत गाए जाते हैं. जैसे बड़ी बीड आकर्षित करते हैं. ఇక్కడ బీట్ అంటే సమూహాలుగా గ్రూపులుగా ఏర్పడిపోయి ఆడవాళ్ళు మగవాళ్ళు పాడుతుంటే ఆడవాళ్ళు డ్యాన్స్ వేస్తారు, అలాగే ఆడవాళ్ళు పాడుతుంటే మగవాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో అందరూ వాళ్ళు వీళ్ళనే వర్ణ భేదాలు కానీ వర్ణ వివక్ష అటువంటి ఏమీ ఉండవు, ఎవరైనా ఆలారీకోటి అందరూ వచ్చి పాడచ్చు. इसकी भाषा के संबंध कहा चुक है. सभी लोकगीत गांवों के इलाकों की बोलियों के गाए जाते हैं. ఈ యొక్క లోకగీత్ పాడేటప్పుడు జానపద గీతాలు పాడుతున్నప్పుడు తన పర అనే వ్యత్యాసం లేకుండా అందరూ సమానమే అనేటట్లుగా ఈ పాటలు ఉంటాయంట. इसी कारण में बड़े ఆహ్లాదకర और आनंददायक होता है. ఈ విధంగా ఈ కారణంగా మనందరికీ కూడా చాలా ఆనందంగా
అనురాగంగా ఉంటామట. రాగ్ సే ఇన్ గీతం కి ఆకర్షిక హోతీ హై. ఈ రాగం ద్వారా ఆ పాటలు అంటే మనం అంత మళ్ళీ 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 మనం రిపీట్ చేసుకుంటూ ఉంటామట. ఇన్కి సమझी जा सकते हैं वाली भाषा की इनकी सफलता కారణం. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ పాటల్ని అర్థం చేసుకుంటాం, మనం ఏదో సాధించినట్లుగా, ఓ నాకు హిందీ పాటలు అర్థమైపోతున్నాయి, అలాగే జానపద గీతాలు కూడా నాకు అర్థమవుతున్నాయి అని మనం ఆనందపడుతూ ఉంటామట. नेक्स्ट చూద్దాం. बेजपुर में करीब 30-40 बरसों विदेशियों का प्रचार हुआ है. ఇంచుమించుగా బేజ్పూర్ అనే అక్కడ కరీబ్ ఇంచుమించుగా 30-40 మెంబర్స్ దాకా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా అందరూ కూడా ఈ పాటలు పాడతారు. గానే వాళ్ళకి అనేక సమూహ ఇంకే గాతే హుయే దేహాంత మే ఫిర్తే హై. మొత్తం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా గ్రూపులుగా డివైడ్ అయిపోయి అందరూ పాడేస్తూ ఉంటారు, అందరూ డ్యాన్స్ చేసేస్తూ ఉంటారు. उत्तर के जिलों में विशेषकर बिहार के विदेशिया के बढ़कर दूसरे गाने के लोकप्रिय नहीं है. అక్కడ ఎక్కడెక్కడ మనం చూడండి ఒకసారి. ఉత్తర్ కే జిలో మే, ఉత్తర జిల్లాలో ఎలా ఉంటాయంటే విశేషకర్ బిహార్ కే విదేశీయ అంటే బీహార్లో విదేశీయులు కూడా వస్తూ ఉంటారు. బడ్కర్ దూసరే గానే లోకప్రియ, అక్కడ లోకప్రియులు ఎవరు లేకపోయినప్పటికీ కూడా ఈ పాటలు పాడుతూ ఉంటారు. इन गीतों में अधिकतर ऋषिक प्रियों की और प्रियाओं की बात रहती है. परदेशी प्रेमी की ओर इनमें करुणा और विरह का रस पाते हैं. అలాగే మన దేశాన్ని కాకుండా ఇతర దేశాలను కూడా ప్రేమించేవాళ్ళు ఈ పాటలు పాడవచ్చు. దీని ద్వారా వాళ్ళ యొక్క ప్రేమ కనిపిస్తుంది. జంగల్ జాతియోं की आदि के इन दल गीत होते हैं. జంగల్ అంటే అడవి మనుషులు, పాపం వాళ్ళు కూడా ఈ పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళు గ్రూప్, దల్ అంటే గ్రూప్ కింద డివైడ్ అవుతూ ఉంటారు. జో అధికతర్ బిరహ ఆది గాయే జాతే హై. ఎక్కువగా ఇవి బిరహ గీతాల్లాగా పాడుతూ ఉంటారు. पुरुष एक ओर और स्त्रियां दूसरी ओर एक दूसरे के जवाब से रूप से दल बांधकर गाते हैं. అంటే పురుషులందరూ ఒక పక్క నిలబడతారు, స్త్రీలందరూ ఒక పక్క నిలబడతారు. వాళ్ళు ప్రశ్న పాట రూపంలో పడితే జవాబు పాట రూపంలో పాడుతూ ఉంటారు. నెక్స్ట్, एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने అల్హా హై. అది ఈ విధంగా ఒక రీతి రివాజంలో ఈ పాటలు పాడుతూ ఉంటారు. అధికతర్ बुंदेल खड़ी गाए जाते हैं. आरंभ तो इनकी चंदेल राजाओं की राजकवि जागनिक माना जाता है. అదేవిధంగా ఇక్కడ మనకి మన దేశాన్ని పరిపాలించే రాజులు పూర్వకాలంలో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆ పాటలు చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి బహుమానాలు కూడా ఇస్తూ ఉంటారు. जिसने वीरता के अपने महाकाव्य की लखान किया, पर निश्चय ही उसके चंद को लेकर जाने वाले में उसको अभिषेक दूसरे देहांत की कवियों भी है. అలాగే అందులో ఉన్నటువంటి మీనింగ్ రసచందలన్నీ ఉంటాయి. అంటే పదాల కలయికని బట్టి, అలాగే అవి పదాలు మనకి చూడండి, ఇప్పుడు మనకి ప్రాసవాక్యాలు ఉంటాయి, ప్రాసలు ఉంటాయి తెలుగులో, ఉత్పలమాల, చంపకమాల అలా ఉంటాయి కదా. అలాగే హిందీలో కూడా ఈ పద్యాల్ని అలా ప్రాస కింద పాడేవాళ్ళు, లేకపోతే పద్యం కింద పాడేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అనంత సంఖ్య अपने देश में स्त्रियों गीतों की है. మన భారతదేశంలో లెక్కలేనంత మంది స్త్రీలు పాడుతూ ఉంటారు. तो इसी गीत की लोकगीत पर अधिकतर इन्हें औरतों गाती है. ఎక్కువగా ఈ పాటలు పాడేవాళ్ళు ఆడవాళ్ళే ఉంటారు. इन्हें सिरजती की अधिकतर भी है. वैसे भद्र रचना वाले की, गाने वाले की भी काम नहीं, पर इन गीतों की संबंध विशेषता स्त्रियों भी है. ఇది రచనలు చేసే దాన్ని బట్టి ఎటువంటి సంబంధాలు ఏమీ ఉండదు. పాట ఎలా ఉంది, అందరూ తమ యొక్క గాత్రాన్ని కలిపి పాడుతూ ఉంటారు. ఎక్కువగా ఆడవాళ్ళు పాడుతూ ఉంటారు. क्योंकि संसार के अन्य देशों के स्त्रियों के अपने गीत सरदों जनगीतों की अलस और भिन्न नहीं है, मिले जूते हैं. ఈ పాటలు పాడేటప్పుడు మనం ఇలాగే ఉండాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, లేకపోతే ఈ విధంగా ఈ పక్క ఉండి అలాగే ఏముండదు. ఏ సందర్భంలో ఉంటామో ఆ సందర్భంలోనే మనం వచ్చి పాడదు. ఎక్కువగా ఆడవాళ్ళే పాడుతుంటారు. त्योहारों पर नरियों नहाते समय के, नहाने जाने के हुए, फर्राह के, विवाह के, मटकोट के, ज्योनर के संबंधियों के लिए प्रयुक्त गाली में जन्म आदि की अवसरों पर
अलग अलग गीत है అలాగే మనం పాడే పాటలన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అంటే పండుగలు పాడే పాటలు వేరుగా ఉంటాయి అలాగే ఉత్సవాలకు పాడే పాటలు వేరుగా ఉంటాయి నదుల్లో స్నానాలకు వెళ్ళేటప్పుడు పాటలు వేరుగా ఉంటాయి అలాగే వివాహాలు చేసే టైంలో కూడా ఆ పాటలు వేరుగా ఉంటాయి ఈ పాటలన్నీ రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా మన ఎంటర్టైన్మెంట్ కోసం పాడుకునేటువంటి పాటలు इन अवसरों पर कुछ आज भी ही नहीं बड़े प्राचीन काल में गाती रही गई కానీ ఇప్పుడు మనం నవడేస్ ప్రాచీనత్వాన్ని మనం ఇష్టపడలేదు నవీనత్వాన్ని మనం ఇష్టపడుతున్నాం అంటే మనం న్యూగా ఉండాలి న్యూగా ఇంకా నేర్చుకోవాలి అనే ఉత్సాహత మనలో పెరిగిపోతూ ఉంది महाकवि कालिदास आदि भी अपने ग्रंथों में उनके गीत का हवाला दिया అలాగే ఎప్పుడో పూర్వకాలంలో ఓల్డెన్ డేస్లో మహాకవి कालिदास గారు కూడా రాశారట ఎవరి గురించి లోకగీత గురించి రాశారు सोहर बानी सेहरा आदि अनेक अनंत गानों में कुछ है सोहर बानी అలాగే సెహరా ఈ పద్యాలన్నీ కూడా లోకగీతంలోకి వస్తాయని ఆయన చెప్పారు वैसे तो 12 मासे पुरुषों के साथ नारियों की गाती है ఈ 12 మాసాలు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పాడుకోవచ్చు एक विशेष बात है कि नारियों के गाने సాధారణత అకేలే నహీ గాయే జాతే హై అని ఒక విశేషమైన విషయాలు చూసినట్టయితే నారి అంటే స్త్రీ అమ్మ ఆడవాళ్ళు పాడేటప్పుడు సాధారణంగా ఉంటుంది అకేలా నహీ గాయే జాతే అకేలా అంటే ఓన్లీ వన్ అలా ఒక్కొక్కళ్ళు పాడకూడదు అందరూ కలిపి పాడదు దాల్ బంద్ కాదు వీళ్ళందరూ కూడా గ్రూప్గా డివైడ్ అయ్యి పాడాలి अनेक कंठ एक साथ फूटते हैं यद्यपि अधिकतर उनमें मेल नहीं होता है అలాగే ఎక్కువగా ఈ పాటలందరూ కూడా గ్రూప్గా డివైడ్ అయ్యి ఒక్కొక్కళ్ళు పాడకూడదు చక్కగా వాళ్ళు కూడా స్త్రీలు కూడా ఏం చేస్తూ ఉంటారమ్మా వాళ్ళు కూడా డోలక్స్ కొడతారు బోర్లు ఊస్తారు హార్మోని పెట్టి నొక్కుతారు ఆడవాళ్ళు అన్నింటిలోనే ముందుంటారమ్మా ఈ విధంగా ఆడవాళ్ళు కూడా ఎక్కువగా ఈ పాటలు పాడుతూ ఉంటారు फिर भी त्योहारों और शुभ अवसरों पर ये बहुत भले गाते लगते हैं మన యొక్క ఇంట్లో వేసుకునేటువంటి పండుగలు అలాగే ఉత్సవాలు అవసరాన్ని బట్టి మనం ఈ పాటలన్నీ పాడుకుంటూ ఉంటాము गाँवों में और नगरों की शैकताकी होती है ఎక్కువగా ఈ పాటలు గ్రామాల్లోని నగరాల్లోని పాడుకుంటూ ఉంటారు వివాహ జన్మ ఆది అవసరం ఫర్ గాతే के लिए बुला जी जाती है అలాగే వివాహాలకి పుట్టినరోజుకి ఈ ఫంక్షన్లకి ఈ పాటలు పాడుకుంటూ ఉంటారు सभी ऋतुओं में भी स्त्रियां उल्लासित होकर दल बांधकर गाती है ప్రతి ఋతువులు అంటే ఏంటో తెలుసు కదా మనకి ఋతువులు ఎన్ని ఉన్నాయేమో మనకి చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము ఇవన్నీ ఏంటమ్మా తెలుగు నెలలు మరి ఋతువులు అంటే ఏంటమ్మా వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఇవన్నీ కూడా ఋతువుల్లోకి వస్తాయి ఇలాంటి ఋతువుల్లో కూడా మనం ఈ పాటలు ఆడవాళ్ళు చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా పాడుకుంటారు అలాగే నెక్స్ట్ చూడమ్మా ఫర్ హోలీ बरसात ही खजरी आदि से उनकी अपनी चीज है అలాగే హోలీ పండుగలు వచ్చినప్పుడు మనం చక్కగా రంగులు జల్లుకుంటూ చక్కగా మనకు నచ్చిన ఐటమ్స్ అన్ని అందరికీ పంచిపెట్టుకుంటూ ఈ పాటలు పాడుతూ ఉంటామట जो सुनते हैं कि बनती है पूरब की बोलियां की अधिकतर मैथिल कोकिल विज्जुपति के गीत गाए जाते हैं అలాగే తూర్పు జిల్లాలో కూడా ఈ యొక్క మైథిలి కోకిల విద్యుపతి అనే పాటలు కూడా మనం పాడుతూ ఉంటాము కన్యాకుమారి తక్ और खाटीवाड़ गुजरात राजस्थान ఒడిస్సా ఆంధ్ర తక్ अपने अपने విద్యాపతి అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క లోకగీతిని మనం వాళ్ళ యొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క భాషను బట్టి వాళ్ళ పండుగలను బట్టి ఈ పాటలు పాడుకుంటూ వాళ్ళ ఉత్సవాలను బట్టి పాటలు పాడుకుంటూ ఉంటారు స్త్రీయాం డోలక్కి మదద్ సే గాతి హై ఆడవాళ్ళు డోలక్ అంటే డప్పు హెల్ప్ తీసుకుని వాళ్ళు పాడుతూ ఉంటారు అధికతర్ ఉన్కే గానే కే సాత్ నాచ్ भी ఫుట్ హోతా హై అలాగే వాళ్ళు ఎక్కువగా డ్యాన్స్ చేస్తూ పాటలు పాడతారు గుజరాత్ కా ఏక్ ప్రకార్ కా దలీయు గాయన్ గర్బా హై అలాగే ఇక్కడ ఇంకా ఏమన్నా గుజరాత్ అనేది ఒక రాష్ట్రంలో అక్కడ ఎక్కువగా గ్రూపుగా డివైడ్ అయి పాడుతూ ఉంటారు జైసే విశేష వివిధ ఘరే घूम कर औरतें गाती है ఎక్కువగా ఇక్కడ ఎక్కువగా ప్రజలందరూ కూడా घूम कर అంటే గుండ్రంగా తిరుగుతూ రౌండ్ అప్ అయిపోయి డ్యాన్స్ వేస్తూ ఓన్లీ ఆడవాళ్ళు పాడుతూ ఉంటారు సాత్ హీ లడకియాం కి బస్తీ జాతి హై వాటితో పాటు ఆడపిల్లల డప్పులు అంటే చేతులు తాలియాం అంటే చప్పట్లు కొడుతూ ఉంటారు
भजे काम कर सकते हैं, చప్పట్లు కొడుతూ భజన చేస్తారు. इसमें नाच गाना साथ साथ चलते हैं, డాన్స్ వేస్తూ ఉంటారు, డాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. वास्तव वहाँ नाच ही है, सभी प्रांतों में लोकप्रिय हो चल रहा है. ఈ విధంగా అన్ని ప్రాంతాల్లోనే కూడా ఈ యొక్క లోక గీతాలు వినిపిస్తూ ఉంటారు. इस प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है. అలాగే ఈ మన యొక్క హోలీ పండుగలో రకరకాల భాషలతో కూడా బ్రజ్ మే రసియా చల్తా హై, जिससे दल के दल लोग गाते हैं, स्त्रियां विशेष तौर पर जाते हैं. ఎక్కువగా ఆడవాళ్ళు రోములు చల్లుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఆటలాడుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. గాంవ్ కే గీతం కే వాస్తవమే అనంత ప్రకార్ హై. నిజంగా గ్రామాల్లో పాటలు చెప్పలేనన్ని రకాలు, నిజానికి లెక్కపెట్టలేని అంగినిత్ లెక్కపెట్టలేనన్ని పాటలు ఉన్నాయట. జీవన్ జహా ఇట్లా ఇట్లాకర్ లహరాతా హై అది. ఈ విధంగా మనం బ్రతుకున్నంతకాలము కూడా చాలా గర్వంగా చాలా ఆనందంగా పాడుకునేటువంటి పాటలు. ఎందుకంటే ఇవి మనమే రచించుకుంటాం కాబట్టి, మనమే చేసుకుని మనమే దర్శకత్వం వహిస్తాం ఈ పాటకి. వహా భలా ఆనంద స్తోత్రంకే కవి కీ శక్తి హై. మనం ఎంతో ఆనందంగా ఆత్మీయంగా మనం పాడుకునేటువంటి పాటలు ఇవి అని కవి చెప్తున్నారు. ఉద్యమ జీవన్ హి వహాతే అనంత సంఖ్య గానేకే ప్రతీక్. ఇటువంటి పాటలు మనం అన్గినిత్ లెక్క పెట్టిన పాటలు మనం పాడుకుంటూ ఉంటాము. ఈ పాటల ద్వారా మనకి భాష అవగతమవుతూ ఉంటుంది, భాష మీద పట్టు వస్తూ ఉంటుంది, అలాగే రాయాలని తపన కూడా పెరుగుతుంది. దీని ద్వారా ఇటు రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది, అటు మన యొక్క భాష కూడా ప్రాక్టీస్ అవుతుంది అని ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకున్నాం. కేవలం ఇది కైసా పాఠ హై, కైసా పాఠ హై లోకగీత్. కైసా పాఠ హై లోకగీత్ యొక్క నిబంధ పాఠ హై. నిబంధ పాఠం కాబట్టి, నిబంధ అంటే ఏంటో మన ప్యాసేజీల రూపంలో మనం రాసుకుంటూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం, అటువంటి పాఠము. ఓకేనమ్మా, అందరికీ నేను ఈ పాఠం అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే చిల్డ్రన్స్, ఇప్పుడు బోర్డు మీద చూడండి అమ్మా. చూడండి అమ్మా, పార్ట్ నెంబర్ 5 पार्ट 1 लोकगीत. ओकेनమ్మా, लेखक का नाम भगवती शरण उपाध्याय. लेखक का नाम है, लेखक का नाम क्या है? लेखक का नाम भगवती शरण उपाध्याय है. भाषा की बात చూడండి. वाक्य प्रयोग साधना. वाक्य प्रयोग చేయడం. शास्त्रीय संगीत गाने के लिए साधना को जरूरत होती है. त्योहार दीपावली हिंदुओं का प्रमुख त्योहार है. చూడండి మళ్ళీ చెప్తున్నాను. సాధన शास्त्रीय संगीत गाने के लिए साधना को जरूरत होती है. त्योहार दीपावली हिंदुओं का प्रमुख त्योहार है. सेकंड जो पर्याय शब्द साधना अभ्यास तपस्या, त्योहार पर्व उत्सव, विलोम शब्द सजीव निर्जीव. सेकंड परदेशी स्वदेशी. नेक्स्ट చూడమా प्रत्यय आदिवासी ई, भारतीय ई, उपसर्ग प्रत्यय उपसर्ग చెప్పుకోవాలి. लोकप्रियता लोक, परदेशी पर. ఓకేనమ్మా, అర్థమవుతుంది కదా. ఇప్పుడు హోంవర్క్ చూడమ్మా. पार्ट नंबर 5 లో భాషా की बात లో మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్. भाषा की बात लो फर्स्ट रोमन, सेकंड रोमन, थर्ड रोमन, फोर्थ रोमन, फिफ्थ रोमन. वन टाइम read and write. ఇది HW అమ్మా టుడే. ఓకేనా? ఓకే చిల్డ్రన్స్, బాయ్.